హలో నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు చికెన్ రెసిపీ. సో జనరల్గా ఎప్పుడు ఒకేలా చేసుకోవడమా, కొంచెం డిఫరెంట్గా చేద్దామని ఈరోజు డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. సో ముందుగా చికెన్ 1/2 kg చికెన్లోకి మనము 1/2 kg రైస్ 1/2 kg చికెన్తో చేస్తున్నాము. సో వీడియోలో చూపించినట్టుగా చికెన్ని కలిపి పెట్టుకోవాలి. కారం, ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు, కొంచెం పసుపు వేసి మిక్స్ చేసి ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. దీన్ని సైడ్కి పెట్టేసి ఇప్పుడు రైస్, నేను టొమాటో రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. సో టమాటో ఇలా గ్రైండ్ చేసేసుకొని దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో పచ్చివాసన అంతా పోయాక అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో వాటర్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని వాటర్ మసలనివ్వాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, 2 పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇది చికెన్ కోసం తీసుకున్నామండి. సో ఇందులో చికెన్ కుక్ చేసుకోవాలి మనం. దమ్ బిర్యానీ ఎలా చేస్తామో అదే ప్రాసెస్ ఇది. సో ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సో అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మూత పెట్టేసుకొని ఒకసారి రైస్ వాటర్ చూద్దాం. సో బాయిల్ అయిపోయింది వాటర్. దీంట్లో మనం రైస్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో రైస్ వేసుకున్నాక కొంచెం కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉడకనివ్వాలి. సో మనం చికెన్ కోసం పెట్టుకున్న కడాయిలో టమాటో కూడా వేసి కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం టమాటోస్ కుక్ అయ్యాక చికెన్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి. సో స్టవ్ మీద నేను ఒక సైడ్ చికెన్, ఒక సైడ్ రైస్ కుక్ చేస్తున్నాను. ఇక్కడ రెండు ఒకేసారి కుక్ అవ్వాలి. ఎండ్లో రైస్, చికెన్ కలిపి ఒక 10 minutes దమ్ పెట్టుకోవాలి. సో అందుకని రెండు ఒకేసారి కుక్ చేసుకోవాలి. సో ఇలా చికెన్ బాగా కలిపేసుకొని ఒక 10 minutes ఉడకనివ్వాలి. ఇప్పుడు రైస్ చూస్తే మనకి కుక్ అయిపోయింది. రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో వాటర్ అంతా పోయాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో చికెన్ చూస్తే మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఈ వాటర్ అంతా చికెన్లోంచి వచ్చిందే. సో వాటర్ అంతా కొంచెం పోవాలన్నమాట, హాఫ్ వాటర్ వెళ్ళిపోవాలి. కొంచెం వాటర్ ఉన్నప్పుడు మనం రైస్ కూడా వేసుకొని ఒక 10 minutes దమ్ పెట్టుకోవాలి. సో ఇలా చికెన్లో కొంచెం వాటర్ ఉన్నప్పుడు దమ్ పెట్టేసుకోవాలండి. చాలా గ్రేవీ, జ్యూసీగా ఉంటుంది బిర్యానీ. చాలా బాగుంటుంది. డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి, చాలా ఇష్టపడతారు ఇంట్లో అందరూ. సో కుక్ అయిపోయింది. 10 minutes అయ్యాక నేను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. సో సర్వ్ చేసుకుంటున్నాం అన్నమాట. చాలా టేస్టీగా ఉండింది. అసలు చాలా జ్యూసీగా అనిపించింది. ఎందుకు నేను జ్యూసీ అని మెన్షన్ చేస్తున్నానంటే, గ్రేవీ ఎక్కువగా ఉండడం వల్ల నిజంగా తింటూ ఉంటుంటే అలా కడుపులోకి వెళ్ళిపోతూనే ఉంది. సో చాలా ఎంజాయ్ చేసాము. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.